స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానం చేయటం హర్షించదగ్గ విషయమని ఏఎంసీ చైర్మన్ బీసీ నాయకులు రాచగర్ల వెంకట్రావు అన్నారు. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఒంగోలు శాసనసభ్యులు దంచల జనార్దన్కు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో 34% బీసీ రిజర్వేషన్ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్నామని, ఎన్టీఆర్ హయాంలో 20% రిజర్వేషన్ కల్పించగా నేడు చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 34% పెంచడం గర్వించదగ్గ విషయమన్నారు. 34% రిజర్వేషన్లతో ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, సర్పంచులు తదితర స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. టీడీపీకి బీసీలు ఎప్పటికీ రుణపడి ఉంటారని, బీసీల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు కొటారి నాగేశ్వరరావు, బండారు మదన్, బలగాని వెంకటేశ్వర్లు, నిడమానూరి రమేష్, తిప్పరపల్లి రవితేజ, దొడ్డక చంద్రశేఖర్, తమ్మిశెట్టి రమాదేవి, టి అనంతమ్మ, విజయలక్ష్మి, పి వరలక్ష్మి, ఆవుల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నేను ఒక బీసీగా ఉన్నందుకు, తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు క్రియాశీలకంగా నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా 1983 నుంచి నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా మాకు రాజకీయాలంటే తెలియవు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో మేము యువకులుగా ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా పాల్గొనే వాళ్ళమే. దానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో మా ఒంగోలులో ప్రముఖంగా మా జడా కోటేశ్వరరావు గారు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూ మమ్మల్ని అందరినీ ఒక పిఎస్ఎఫ్ ఆర్గనైజేషన్లో ఇన్వాల్వ్ చేయటము, అందరం కూడా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బీసీలను గుర్తించి ఆ రోజు ఎమ్మెల్యే టికెట్లు అయితేమి, ఎంపీ టికెట్లు అయితేమి ఇవ్వటము, అవన్నీ కూడా మాకు కొత్తగా ఒక అవగాహన రావటము. అప్పటి నుంచి కూడా మేమంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు బీసీలకి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పించినటువంటి మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మంత్రివర్గానికి, క్యాబినెట్ మినిస్టర్స్కి అందరికీ కూడా, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ రావు గారికి అందరికీ కూడా పేరు పేరున మేమంతా కూడా మా బీసీ సంఘాల తరఫున
తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలు అందరూ కూడా చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఎందుకంటే గతంలో అసలు బీసీలకి రిజర్వేషన్ స్థాపించిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజు 20% ఉన్న మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెడితే దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు 34% చేసి ఆ రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. అయితే మన దురదృష్టం గత ప్రభుత్వం మరి ఆ పార్టీలో ఎందుకు మన బీసీలు కొనసాగుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. వాళ్ళు 34% ఉన్న రిజర్వేషన్ని 24% చేసి మనకు రావాల్సిన వాటా సర్పంచులు అయితేమి, ఎంపీటీసీలు అయితేమి, జడ్పీటీసీలు అయితేమి, ఎంపీపీలు అయితేమి, జడ్పీ చైర్మన్ పదవులు అయితేమి, అనేకమైనటువంటి మున్సిపల్ చైర్మన్ పదవులు అయితేమి, అనేకమైనటువంటి పదవులు 16,800 పదవులు బీసీలకు రావాల్సిన వాటిని మనకు దక్కకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అటువంటిది మన చంద్రబాబు నాయుడు గారు మనకి మొన్న ఇచ్చిన హామీ, ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు మరలా తిరిగి ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆయన మళ్ళా మనకి బీసీలను గౌరవించి 34% రిజర్వేషన్ చేసినందుకు వారికి మన తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీసీ కూడా ఈ తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ మన గవర్నమెంట్ వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో అనేక విధాలుగా మనం దాదాపుగా అన్ని సంక్షేమ పథకాల ద్వారా అయితేమి, మిగతా కార్యక్రమాల ద్వారా అయితేమి మన బీసీలకి దాదాపు 32,000 కోట్లు మన ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ స్థానిక ఈ సంస్థల్లో కానీ మన జిల్లాలో మన నియోజకవర్గంలో తీసుకుంటే బీసీలకి మన జనార్దన్ రావు గారు ప్రముఖ స్థానం కల్పించడం జరిగింది. ఈరోజు నన్ను ఒంగోలు ఏఎంసీ చైర్మన్గా ఒక బీసీని చేయటం జరిగింది. అదేవిధంగా మన రామచంద్ర గౌడ్ని గౌడ కార్పొరేషన్ చైర్మన్గా చేయటం జరిగింది. మన రమాదేవి గారిని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది, డైరెక్టర్గా నియమించడం జరిగింది. మన రమేష్ని నాయి బ్రాహ్మణ కార్పొరేషను డైరెక్టర్గా నియమించడం జరిగింది. అదే అనేక విధాలుగా ఆయనకి అవకాశం ఉన్నంత మట్టుకి మన అనంతమ్మ గారిని అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్గా నియమించడం జరిగింది. ఎప్పుడూ లేనిది కూడా ఆయన మనకు అవకాశం ఉన్నంత మట్టుకి బీసీలకి మన జనార్దన్ రావు గారు ప్రముఖ స్థానం కల్పించడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉండి రాబోయే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో మనందరం కూడా మీరు ఒకటే గుర్తించండి, మీ ఇతర పార్టీలో ఉన్న బీసీలారా తెలుసుకోండి, మనకి ఏ పార్టీ అయితే మన బీసీలను ఆదరిస్తుందో, ఏ పార్టీ అయితే మనకి తగిన గౌరవం ఇస్తుందో ఆ పార్టీలోకి రండి. మేము ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా స్వాగతిస్తున్నాం. మీరు ఏదో ఆత్మగౌరవాన్ని చంపుకొని ఎక్కడంటే అక్కడ పడి ఉండాల్సిన అవసరం లేదు. ఒక దుర్మార్గమైన పార్టీ మన చూస్తూ 16,800 పదవుల్ని మనకు దూరం చేసినటువంటి పార్టీలో మీరు ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు మనకు 34% కల్పించినటువంటి రిజర్వేషన్లో మీరందరూ కూడా వచ్చి భాగస్వాములు కావాలని చెప్పేసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉండి మళ్ళా కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనందరం కూడా ఘన విజయం సాధించి మన దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మన బీసీల సత్తా చూపించి మనందరం కూడా తెలుగుదేశం పార్టీ గౌరవాన్ని, మన జనార్దన్ రావు గౌరవాన్ని ఇనుముడింపు చేయాలని చెప్పేసి నేను అందరినీ ఈ సందర్భంగా పత్రికా ముఖంగా నేను కోరుకుంటున్నాను. స్థానిక సంస్థలు సమీపిస్తున్న తరుణంలో గత వైసీపీ ప్రభుత్వం 34% ఉన్నటువంటి బీసీల రిజర్వేషన్ని 24%గా చేసి మన బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన తరుణంలో మన కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో స్థానిక సంస్థలు సమీపిస్తున్న వేళ మళ్ళీ మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వీరందరూ కూడా కలిసి మళ్ళీ బీసీ ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా 34% రిజర్వేషను ఇవ్వటం చాలా సంతోషదాయకం. బీసీలకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలోనే వారి యొక్క మనుగడ సాధ్యం అనేది మన బీసీ సోదరులందరూ కూడా తెలుసుకోవాలి. గతంలో ఎన్టీ రామారావు గారు వచ్చిన తరుణంలో అనేక రకాలైనటువంటి నాయకత్వాన్ని
అయ్యన్నపాత్రుడు కావచ్చు, యనమల రామకృష్ణుడు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు ఉన్న ఒక పెద్ద తరం నాయకులందరూ కూడా ఆనాడు మన ప్రీతమ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క సారథ్యంలో బీసీ సోదరులందరూ కూడా ఒక మంచి ఉన్నత స్థానాన్ని అధిరోహించడం జరిగింది. నాకు కూడా కొత్తపట్నం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 35 సంవత్సరాలకే మా ప్రీతమ శాసనసభ్యులు రామచల్ల జనార్దన్ రావు గారు ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే బీసీల యొక్క పెత్తనం కొనసాగాలన్నా, బీసీల యొక్క ఆత్మగౌరవం నిలబడాలన్నా అది ఒక తెలుగుదేశం పార్టీలోనే సాధ్యం. మా కొత్తపట్నం మండలంలో కూడా ఈరోజు కూడా బీసీలు పెత్తనం చేయాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుంది తప్పితే మరి ఏ పార్టీలో కూడా జరగట్లేదు. కాబట్టి ఈ యొక్క 34% రిజర్వేషన్ ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున మనందరం ఈ కార్యక్రమం ఇలా కలుసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజున మనకి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ రూరల్లో, అర్బన్లో 33.1% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు మన లోకల్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ఈ పార్టీ ఆఫీస్లో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలని దృష్టిలో పెట్టుకొని 34% రిజర్వేషన్ కల్పించడానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. అట్లాగే రూరల్లో వచ్చేసి 34%, టౌన్లో వచ్చేసి 33.1% రిజర్వేషన్ కల్పించారు. మనం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అప్పుడు 10% తగ్గించేసి 24% రిజర్వేషన్ ఇచ్చి దరిదాపు 16,800 పదవులు రాకుండా చేశారు. అట్లాగే బీసీలను ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు మీ అందరికీ తెలిసిన విషయమే. తోట చంద్రయ్య అతన్ని గొంతు మీద కత్తి పెట్టి ఎట్లా చంపేశారో తెలుసు. అట్లాగే గౌడ అనే అబ్బాయిని అక్కడిని వేధించినందుకు ఏ విధంగా చంపేశారు మీ అందరికీ తెలిసి కక్ష కట్టి బీసీల మీద చేశారు. మన తెలుగుదేశం పార్టీ వచ్చేసరికి బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ. అట్లాగే మన పాదయాత్రలో మన నారా లోకేష్ బాబు గారు కానీ, అట్లాగే మీటింగుల్లో మన చంద్రబాబు గారు కానీ వడ్డర్లకు చేస్తామన్నది దృష్టిలో పెట్టుకొని అనంతపురానికి చెందిన ఒక అంగన్వాడీ ఎంప్లాయీని ఎమ్మెల్సీగా చేశారు. చాలా సంతోషం. మా వడ్డర్లని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మొట్టమొదటిసారి మహిళల్లో అవకాశం కల్పించారు. అందులో కూడా ఎడ్యుకేషన్ ఎక్కువ లేదు, అట్లాగని అంటే ఆస్తులు అంతస్తులు లేవు, రాజకీయ ఇది లేదు. అటువంటి ఆమెని రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చేసి మొట్టమొదటిసారి ఎమ్మెల్సీగా చేసినందుకు ఈరోజే ఆమె ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. మాకు చాలా సంతోషం. రాజకీయ భిక్ష పెట్టారంటే తెలుగుదేశం పార్టీనే. మా వడ్డర్లందరూ కూడా వడ్డర్ల అండ వచ్చేసి తెలుగుదేశం పార్టీ జెండా. మేమంతా కూడా తెలుగుదేశం అండతోటే మేము ముందుకెళ్తామని చెప్పేసి వడ్డర్లందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తూ మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా నాకు అవకాశం కల్పించారంటే 2014లో నా మహిళా కమిషన్గా నన్ను ఆ స్థాయికి తీసుకెళ్లడంలో మన దామచర్ల జనార్దన్ గారి పాత్ర ఉంది. అప్పుడు నేను చేశాను. ఇప్పుడు అనంతపురంలో దళవాయి రమాదేవి గారు ఈ ఎమ్మెల్సీగా చేయడం నిజంగా మా వడ్డర్లకి అందరం కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తూ మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అలాగే బీసీ మినిస్టర్ సవితమ్మ గారికి, మన లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.